Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ రియల్ అనాలైసిస్ సిలబస్. ఇది యూనిట్ 3 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఇది పార్ట్ 4 వీడియో అండి. నేను పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 యూనిట్ 3వి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. ఓకేనా, మొత్తం అంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఆ ప్లేలిస్ట్ అనేది నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇది పార్ట్ 4 వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ యూనిట్ 3 అనేది నేను ఎండ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ నేను యూనిట్ 4 అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్, థర్డ్ సెమిస్టర్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇక్కడ మోర్ అని అవుపడుతుంది కదా, ఇక్కడ మోర్, ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ డాట్ మీద మోర్ అని అవుపడుతుంది కదా. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మోర్ అని అవుపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ జాయిన్ దిస్ ఛానల్ అని అవుపడుతుంది. జాయిన్ దిస్ ఛానల్, ఓకేనా, జాయిన్ దిస్ ఛానల్ అని అవుపడుతుంది కదా. ఒక్క సెకండ్. ఓకే, ఇక్కడ జాయిన్ దిస్ అని అవుపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఓకే, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు 15 రూపీస్ మంత్ కట్టి ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పేపర్స్ అండ్ నోట్స్ అని అవుపడుతుంది కదా. ఓకేనా, పేపర్స్ అండ్ నోట్స్, ఇది 89 రూపీస్ పర్ మంత్ కట్టాలి. ఓకే, ఈ 18 రూపీస్ కడితే మీకు ఏంటంటే మీకు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ఇంగ్లీష్ నోట్స్ ఉంటాయి కదా, గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వాటి పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ ఇప్పుడు చెప్పే LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి నోట్స్ నేను కూడా అప్లోడ్ చేశాను. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇది 18 రూపీస్ కట్టి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ వీడియో చూడాలండి. వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ మై ఛానల్. జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో చూడడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో నేను ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను కామెంట్ బాక్స్లో. మీరు అందులో జాయిన్ అయితే ఓకే, జాయిన్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఎలా డౌన్ చేసుకోవాలి చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, వీడియో చూసిన తర్వాత జాయిన్ అవుతారు కదా, డన్. మీరు ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందులో నేను ఇది చూడు ఇక్కడ కనపడుతుందా, థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ నోట్స్ అని నేను ఇది అవైలబుల్గా ఉంది. అందులో మీరు ఏం చేయాలంటే నేను పిన్ కూడా చేసి పెట్టాను, ఇక్కడ మీద అవుతుంది చూడండి, పిన్ కూడా చేశాను ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక క్లిక్ చేయండి, ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ దీని మీద లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఏంటి, థర్డ్ సెమ్ మ్యాథ్స్ నోట్స్ రియల్ అనాలైసిస్ ప్రైవేట్ ఛానల్, ఇది స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రిక్వెస్ట్ టు జాయిన్ ఛానల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు యూ విల్ బి యాడెడ్ టు ద ఛానల్ వన్స్ ఇట్స్ అడ్మిన్స్ అప్రూవ్. మీరు రిక్వెస్ట్ పెడతారు కదా నాకు, నేను అప్రూవ్ చేస్తాను. మీరు మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నేను అప్రూవ్ చేస్తే మిమ్మల్ని ఎలా యాడ్ చేస్తాను, మీరు నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పిన విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్ ఫోన్లో చదువుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ పార్ట్ 4లో చెప్పేటి షార్ట్ క్వశ్చన్స్ అండి. అంటే షార్ట్ క్వశ్చన్స్ కలిపి నేను చెప్పాను, 2 షార్ట్ క్వశ్చన్స్ కలిపి లాంగ్ ఇయర్స్ అని చెప్పాను. మీరు ఇక్కడ అందరూ థర్డ్ సెమిస్టర్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయండి బ్రదర్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ నేను LAQs ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడే అందులో షార్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకేనా, నేను చెప్పిన LAQs కంప్లీట్ చేస్తే మీకు ఎంతో కొంత షార్ట్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా, మీకు అంత డౌట్ ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంది మన దాంట్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మీరు లాంగ్ నేర్చుకుంటే కొద్దిగా షార్ట్ అనేది మీకు కవర్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్ 4లో చెప్పేటి కూడా అన్ని షార్ట్ క్వశ్చన్సే. ఓకేనా, డన్. ఎందుకు షార్ట్ క్వశ్చన్స్ కలిపి లాంగ్ ఇస్తాడు ఒక్కొక్కసారి, డన్. ఇప్పుడు ఇక్కడ 6th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి ఇవి షార్ట్ క్వశ్చన్స్. ఈ 2 షార్ట్ క్వశ్చన్స్ కలిపి లాంగ్ ఇవ్వచ్చని ఇక్కడ నేను చెప్తున్నాను. ఇవారికి ఇచ్చాడు ఇట్లాంటి టైపు. ఓకేనా, ఇక్కడ ప్రూవ్ mod cos x minus cos y is less than or is equals to mod x minus y for all x comma y belongs to R. Okay, next question చూడండి. సెకండ్ క్వశ్చన్, prove mod sin x minus sin y is less than or is equals to mod x minus y for all x comma y belongs to R. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ అనేవి సేమే ఉన్నాయి, కానీ ఇక్కడ కాస్లో ఇచ్చిండు ఫస్ట్లో, సెకండ్ క్వశ్చన్లో సైన్లో ఇచ్చిండు, అంతే తేడా, అంతే కదా, డన్. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రూఫ్ mod cos x minus cos y అన్నాడు కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే f of x is equals to cos x అని తీసుకుంటున్నాను.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఈ మోడ్లో ఇచ్చిన ఫస్ట్ వాల్యూ ఏంటి కాస్ ఎక్స్ కదా. ఈ కాస్ ఎక్స్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. దేని మీద అంటే ఆన్ వై కామా ఎక్స్ మీద. ఇక్కడ మనకు ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అని వచ్చింది కదా. నేను ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్ అనేది ఆన్ వై కామా ఎక్స్ మీద లై అవుతుందని తీసుకున్నాను. ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెక్క మారుతుంది. ఈ కాస్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి ఏంటి మైనస్ సైన్ ఎక్స్. ఇవన్నీ నేను ఒక బుక్లో రాసుకోమని చెప్పాను. ఓకేనా. ఎవరైతే పార్ట్ 3 వీడియో చూస్తున్నారో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. అండ్ టైలర్ సిరీస్ కనుక్కున్న ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ డెరివేటివ్స్ ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి, రిపీట్ అయ్యేటివి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాను, రాసుకోండి. ఓకేనా. అండ్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి మైనస్ సైన్ ఎక్స్. అండ్ ఇక్కడ ఈ వై అనేది ఏ వాల్యూ అనుకోండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఈ ఎక్స్ అనేది బి వాల్యూ అనుకోండి. ఓకేనా. ఇలా గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ వై అనేది ఏ వాల్యూ, ఎక్స్ అనేది బి వాల్యూ. ఓకే, డన్. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ వై అని పెట్టండి. ఎందుకంటే ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ ఏకి ఎఫ్ని అప్లై చేశాను. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మరి కాస్ ఇక్కడ వై ఉంది కదా, అందుకే వై. మరి కాస్ ఎందుకు తీసుకున్నారు సార్, సైన్ తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ఉంది కదా, అందుకే ఈ వైకి కూడా నేను కాస్ అప్లై చేశాను. ఇక్కడ ఏం చేశాను గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై వాల్యూ ఉంది, ఈ ఏకి నేను ఎఫ్ అనేది అప్లై చేశాను, ఈ వైకి కాస్ అని అప్లై చేశాను. అండ్ ఇక్కడ కూడా బీకి ఎఫ్ అని అప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ బి అయింది. ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్కి నేను కాస్ అప్లై చేశాను. అప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కాస్ వై అయింది, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ వచ్చేసి కాస్ ఎక్స్ అయింది. డన్. ఇక్కడ వరకు ఈ వాల్యూస్ అనేవి ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బై యూజింగ్ మెయిన్ వాల్యూ థీరం. ఓకే, ఈ మెయిన్ వాల్యూ థీరం అని నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఈ యూనిట్ 3 స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో. ఇప్పుడు మీన్ వాల్యూ థీరం ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది ఫార్ములా. అంటే మీన్ వాల్యూ థీరం ప్రకారం దాని ఫార్ములా వచ్చేసి ఇదండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఇంతకుముందు చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, మైనస్ సైన్ ఎక్స్. డన్. ఇంకా ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కావాలి మనకు. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఇక్కడ ఉందండి చూడండి. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ వచ్చేసి కాస్ ఎక్స్ అండ్ మైనస్. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసి కాస్ వై. అండ్ బి వాల్యూ కావాలి అండ్ ఏ వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి, బి వాల్యూ ఎక్స్, ఏ వాల్యూ వై. డన్. ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఈ మీన్ వాల్యూ థీరం ఫార్ములా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కాస్ ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ మనకు కాస్ వై వచ్చింది. ఇక్కడ బి వాల్యూ వచ్చేసి ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఏ వాల్యూ వచ్చేసి వై. ఓకేనా. నేను ఎందుకు ఇంత నిమ్మలంగా చెప్తున్నాను స్లోగా అంటే మీకు ఇది అర్థం కావాలి, వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఎలా అప్లై చేయాలి. నీట్గా రాయండి. షార్ట్ క్వశ్చన్ అయినా 5 మార్క్స్కి వస్తుంది. ఈ రెండు కలిపిస్తే మీకు 15 మార్క్స్. ఓకేనా, మిస్ చేసుకోకండి. ఇది ఎందుకు వస్తుందిలే అని విడిచిపెట్టకుండా ప్రాక్టీస్, జస్ట్ ప్రాక్టీస్. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే మన అదృష్టం వస్తే వస్తుంది. రియల్ అనాలిసిస్ సిలబస్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ షార్టే లాంగ్కి ఇవ్వచ్చు అండి, చిన్న ఆన్సరే మనకు లాంగ్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. రియల్ అనాలిసిస్ అనేది హార్డ్ ఉన్న వాళ్ళు చిన్న క్వశ్చన్స్కి 15 మార్కులు ఇస్తారు మనకు. ఓకే, అప్పుడప్పుడు
అందుకే ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇందులో నేను చెప్పేటివి కూడా షార్ట్ మీకు కవర్ అవుతాయి, డోంట్ వరీ. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ మైనస్ సైన్ ఎక్స్కి ఈ ఎక్స్ మైనస్ వై ఉంది కదా, డినామినేటర్ అనేది ఇక్కడ ఈ డినామినేటర్ మైనస్ సైన్ ఎక్స్కి మల్టిప్లై చేయండి. ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ ఇక్కడ మాడ్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ మాడ్ అనేది అప్లై చేయండి. ఓకేనా, ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ మాడ్ అప్లై చేశాను అంతే నేను. నెక్స్ట్ ఇక్కడ ఈ మాడ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఉంది కదా, ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ రాసుకోండి ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ మాడ్ ఇక్కడ ఈ మాడ్ ఉంది కదా, దీనికి ఈ మైనస్ సైన్ ఎక్స్కి అండ్ ఎక్స్ మైనస్ వైకి మాడ్ అనేది సపరేట్ అప్లై చేయండి. సపరేట్ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ మాడ్ లోపట ఉంది, బయటకు వచ్చేస్తే అది ప్లస్ అవుతుంది కదా. సో ఇక్కడ మాడ్ సైన్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ మాడ్ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మాడ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ మైనస్ వై ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఏ విధంగా వచ్చింది సార్ అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మాడ్ సైన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఈ 1ని ఈజ్ లెస్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ మాడ్ ఎక్స్ మైనస్ వై అంటే మళ్ళీ మాడ్ ఎక్స్ మైనస్ వై వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా రాశాను. ఓకేనా, మనని ప్రూవ్ చేయమనేది ఇదే కదా ఫస్ట్ ప్రాబ్లంలో. డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ మాడ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ మైనస్ వై ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్ టు ఆర్. డన్. ఇప్పుడు ఇది ప్రూవ్ చేద్దాం మనం. ఇంతకుముందు మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అనుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అనుకోండి, ఆన్ దేని మీద, సేమ్ వై కామా ఎక్స్ మీద, ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఏ విధంగా అయితే వాల్యూస్ అనేది తీసుకున్నారో అదే విధంగా ఇక్కడ తీసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి, చిన్న కూడా చేంజ్ ఉండదు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని డెరివేటివ్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ సైన్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి కాస్ ఎక్స్, అండ్ ఇక్కడ ఏ వాల్యూ అనేది ఇక్కడ వై అనుకోండి, ఎక్స్ వాల్యూ అనేది బి అనుకోండి. సేమ్ కదా, మనం ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేసామో అదే విధంగా. అందుకే మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఏకి నేను ఎఫ్ని అప్లై చేశాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అయింది. ఇక్కడ వైకి నేను సైన్ అప్లై చేశాను. ఎందుకు సైన్ అప్లై చేశానంటే మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ తీసుకున్నాం కదా, అందుకని ఈ వైకి నేను సైన్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ బీకి నేను ఎఫ్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ బి అయింది, అండ్ ఇక్కడ ఎక్స్కి నేను ఏం చేశాను, సైన్ అప్లై చేశాను, సైన్ ఎక్స్ అయింది. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సైన్ వై, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ సైన్ ఎక్స్ అయింది. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా మనకు, సో మనం ఏం చేయాలి, బై యూజింగ్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా, ఇది ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలండి. మీన్ వాల్యూ థీరం ఫార్ములా వచ్చేసి ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది మనకి ఎంత, కాస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఉంది సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సైన్ వై, బి వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, ఏంటి ఎక్స్ వై. డన్. ఆ వాల్యూస్ అన్ని ఈ మీన్ వాల్యూ థీరంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అడిగిన ప్రూఫ్ మనం ప్రూవ్ చేయొచ్చు. డన్. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ డినామినేటర్లో ఈ ఉంది కదా ఎక్స్ మైనస్ వైని ఈ కాస్ ఎక్స్కి మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, మాడ్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసిన తర్వాత ఈ మాడ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఉంది కదా, ఫస్ట్ రాసుకోండి, మొదట్లో రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ రాసి దీన్ని తర్వాత రాయండి. ఇక్కడ మాడ్ కాస్ ఎక్స్కి సపరేట్ అండ్ ఎక్స్ మైనస్ వైకి మాడ్ సపరేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఇక్కడ మాడ్ కాస్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. దాని వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ దగ్గర ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు వచ్చి ఇక్కడ 1 ఇంటూ మాడ్ కాస్
ఇక్కడ మోడ్ ఎక్స్ మైనస్ వై అంటే మళ్ళీ మోడ్ ఎక్స్ మైనస్ వై వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ మనకు ప్రూఫ్ అనేది ఇదే కదా అడిగింది, ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీకు సపరేట్గా షార్ట్లో ఇవ్వచ్చు. షార్ట్లో ఇస్తే మీకు 5 10 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్ కలిపి లాంగ్లో ఇచ్చినట్లయితే మీకు 15 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఈ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇవి షార్ట్లో ఇవ్వచ్చు లేదంటే లాంగ్లో ఇవ్వచ్చు, చెప్పలేం మనం. ఓకేనా. మీరు యూనిట్ 3 పక్కా గుర్తుపెట్టుకోండి. యూనిట్ 3లో మీకు ఇక్కడ టేలర్ థీరం అని వస్తుంది, టేలర్ సిరీస్ కనుక్కోమని వస్తుంది, లేదంటే లిమిట్స్ చెప్పాను కదా నేను, ఎల్ హాస్పిటల్ రూల్, అవన్నీ ఈ 3 ఏదో పక్కా ఉంటుందండి. డోంట్ వరీ. నేను ఇవెందుకు చెప్తున్నా ఎక్స్ట్రా అంటే ఇవి మీకు షార్ట్లో కవర్ అవ్వచ్చు మేబీ, అండ్ ఇవి లాంగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. డన్. ఇప్పుడు ఈ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఇది ఈ ఇంటూ ఎక్స్ అండి, ఇది ఈ ఇంటూ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ సైన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే. ఇప్పుడు ఈ 2 మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి మనం, ఈ ఇంటూ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వాల్యూ తీసుకోండి. ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా. నేను ఏం చేశానంటే ఈ ఇంటూ ఎక్స్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ ప్లస్ ఈ పవర్ ఎక్స్ని ఈ ఇంటూ ఎక్స్కి పట్టుకొచ్చేస్తే మైనస్, ఇక్కడ చూడండి మైనస్ ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, డన్. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని కేస్ 1 అండ్ కేస్ 2గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కేస్ 1 అండ్ కేస్ 2గా తీసుకొని ఒకసారి ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేయండి, ఇంకోసారి డిక్రీజింగ్ అని ప్రూవ్ చేయండి. ఆ 2 ప్రూవ్ చేసినట్లయితే మనకు ఇక్కడ అడిగింది ఏంటి, ఈ ఇంటూ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అనేది మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. డన్. ఇప్పుడు ఇక్కడ కేస్ 1లో ఏం చేయమంటుండు, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అని ఆన్ 1 కామా ఎక్స్. ఓకే. అండ్ ఇక్కడ కేస్ 2లో ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఆన్ ఎక్స్ కామా 1. ఇక్కడ డిఫరెన్స్ కేస్ 1 అండ్ కేస్ 2 యొక్క డిఫరెన్స్ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ 1 కామా ఎక్స్ ఉంది అండ్ ఎక్స్ కామా 1 ఉంది కేస్ 2లో, అండ్ కేస్ 1లో గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అండ్ కేస్ 2లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు. ఈ 2 థింగ్స్ అనేవి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 చేద్దాం మనం. కేస్ 1 వచ్చేసి ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అంటే మనం తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఆన్ 1 కామా ఎక్స్. ఇక్కడ కేస్ 1లో ఇచ్చండి, ఇక్కడ ఆన్ 1 కామా ఎక్స్. ఓకేనా, డన్. 1 కామా ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ 1 ఉందా, ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను 1ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఈ ఇంటూ ఎక్స్ ఉంది కదా 1, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను 1ని అప్లై చేశాను. ఇప్పుడు ఈ ఇంటూ 1 అంటే ఈ, ఇక్కడ మైనస్ ఈ పవర్ 1 ఉంది, ఈ పవర్ 1 అంటే ఈ, ఇప్పుడు ఈ మైనస్ ఈ అంటే 0. అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి మనకు 0 వస్తుంది. ఓకేనా, 0 వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మరి ఇక్కడ కామా ఎక్స్ ఉంది కదా సార్, మరి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలా అంటే ఇక్కడ కాదు, కానీ చెప్పేదేనండి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా వాల్యూ ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ అని, దీన్ని
డిఫరెన్షియేటింగ్ చేయాలి. గుర్తుంచుకోండి, డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెక్క మారింది. ఇక్కడ ఈ ఇంటూ ఎక్స్ కదా, ఇక్కడ ఈ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్కే చేయాలి. ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 వస్తుంది. అప్పుడు ఈ ఇంటూ 1 అంటే ఈ వస్తుంది, మైనస్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అంతే కదా, మీకు టేలర్ సిరీస్లో చెప్పాను, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుందని చెప్పాను. దాని ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ మైనస్ ఎక్స్ ప్లేస్లో 1 వచ్చింది, ఈ పవర్ 1. మరి ఈ పవర్ 1 అంటే మళ్ళీ ఈనే కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ కూడా 0 వచ్చింది. ఓకే, మనం ఎఫ్ ఆఫ్ 1 తీసుకున్నప్పుడు కూడా 0 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ 1 తీసుకున్నప్పుడు కూడా దాని వాల్యూ అనేది 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పుకోవచ్చు. ఆన్ మనం తీసుకున్నది ఏంటి పాయింట్ 1, ఎక్స్ కదా, 1, ఎక్స్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఉంది. ఈజ్ లెస్ దెన్ అన్నప్పుడు ఈ ఎఫ్ అనేది డిక్రీజింగ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈజ్ లెస్ దెన్ ఉన్నప్పుడు ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ అని రాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి మరి? ఓకే, ఇది ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ పాయింట్ ఏం తీసుకున్నారు, 1, ఎక్స్ కదా. ఇప్పుడు ఇక్కడ 1కి నేను ఎఫ్ని అప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ 1 అయింది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అని తీసుకోండి. ఎందుకు గ్రేటర్ దెన్ అని తీసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ అనేది డిక్రీజింగ్ అయిందండి. డిక్రీజింగ్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అని తీసుకోండి. ఒకవేళ ఇంక్రీజింగ్ వచ్చింది అనుకోండి ఎఫ్, మీరు ఏం తీసుకోవాలి, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవాలి. ఇప్పుడు డిక్రీజింగ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ ఉంది కదా పాయింట్, ఇక్కడ ఎక్స్కి నేను ఎఫ్ని అప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. డన్. మళ్ళీ ఇక్కడ ఏం చేశాను నేనంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ ఇటుకి పట్టుకున్నాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1ని అటు రైట్ సైడ్ పట్టుకోబోయాను. అప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్త లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అయ్యింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ పాయింట్ ఎందుకు మార్చాను అనేది నేను చెప్తాను, వినండి. మనకు ప్రూఫ్ కావాలి కదా, మనం ఇచ్చిన కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఇవన్నీ మార్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇటు మార్చాను. ఇక్కడ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్త లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అయింది. డన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు ఎంత వచ్చిందండి, మనం ఏమనుకున్నాం, ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కదా, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేశాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఉంది, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకు 0 వచ్చింది కదా. డన్. ఇప్పుడు ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ 0 దిక్కు పట్టుకోపోతే ప్లస్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. మనల్ని ప్రూవ్ చేయమనేది ఇది కదా, ఈ ఇంటూ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. డన్. కేస్ 1లో మనం డిక్రీజింగ్ తీసుకొని ఇది ప్రూవ్ చేసాం. ఇప్పుడు కేస్ 2లో మనం ఇంక్రీజింగ్ అని తీసుకోవాలి. కేస్ 2 వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు ఏం తీసుకున్నాం, ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఆన్. ఇక్కడ ఎక్స్, 1 అండి. కేస్ 1లో ఏం చేసాం, 1, ఎక్స్ చేసాం. ఇప్పుడు ఈ కేస్ 2లో ఎక్స్, 1. ఓకే, ఎక్స్, 1. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1నే సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఉంది కదా సార్, ఫస్ట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే నో, ఇక్కడ 1ని ఫస్ట్ న్యూమరేటర్ ఇక్కడ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి 0 వస్తుంది. ఓకే, 0 వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ ఉంది కదా ఇంకోటి, ఎక్స్ ఉంటే నేను చెప్పాను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చూసుకోండి, ఇక్కడ ఈ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్కి చేస్తే ఎక్స్
1 వస్తుంది కదా ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే. అప్పుడు 1 ఇంటూ ఈ అంటే మళ్ళీ ఈనే కదా, ఈ మైనస్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. డన్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ కూడా 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 0 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ కూడా 0. 2 జీరోస్ వచ్చినాయి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాయండి. ఆన్ ఎక్స్ కామా 1. ఒకసారి కేస్ 1లో ఏం రాసాం ఒకసారి చెక్ చేయండి, బ్యాక్వర్డ్ చేసుకొని వీడియో. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ అని రాయండి. ఎందుకు, ఇక్కడ గ్రేటర్ దెన్ అంది, గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, సో ఈ ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజింగ్ అన్నప్పుడు నేను చెప్పాను ఇక్కడ మిడిల్లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉండాలి, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకు వచ్చేసి 0. ఇది ఎలా రాసని చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ పాయింట్ ఎక్స్ కామా 1 ఉంది కదా, ఈ ఎక్స్కి నేను ఎఫ్ అప్లై చేశాను, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రాశాను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి నేను ఎఫ్ అప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ 1, అప్పుడు ఈ విధంగా వచ్చింది కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి మనకు 0 వచ్చింది, అప్లై చేశాను. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు ఇంతకుముందు తీసుకున్నాం, ఈ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ అటు పట్టుకుపోతే ప్లస్ ఈ పవర్ ఎక్స్ అయింది. సో మనకి ఇచ్చిన కండిషన్ మనం ప్రూవ్ చేసాం కదా. డన్. ఇలా ఈ కండిషన్ అనేది కేస్ 1 అండ్ కేస్ 2 తీసుకొని మనం ప్రూవ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది లాంగ్కి ఇవ్వచ్చు, ఇస్తే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇందులో 7th సెకండ్ క్వశ్చన్ వచ్చేసి sin x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇప్పుడు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి కదా మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కదా, ఈ సైన్ ఎక్స్ని ఈ ప్లస్ సైన్ ఎక్స్ని ఎక్స్కి పట్టుకపోతే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అక్కడనే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ చేశాను. ఓకే, వాల్యూ అనుకోండి ఫర్ ఆల్ 0, ఎక్స్ అండి, 0, ఎక్సే తీసుకోండి. సైన్ ఎక్స్ వచ్చినప్పుడు ఇక్కడ 0, ఎక్స్. ఇంతకుముందు మనం పైన చేసిన ఈ పవర్ ఎక్స్ ఫార్ములాకి ఏం తీసుకున్నాం, ఒకసారి కేస్ 1లో 1, ఎక్స్ తీసుకున్నాం, కేస్ 2లో ఎక్స్, 1 తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ సైన్ వచ్చినప్పుడు 0, ఎక్స్ తీసుకోండి పాయింట్. డన్. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకసారి ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో. 0ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ సైన్ 0 అంటే 0. మీకు చెప్పాను, టేలర్ సిరీస్ చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే, అది పార్ట్ 2 వీడియో, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సైన్ 0 వాల్యూ 0, అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకు 0 వచ్చింది. డన్. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఉంటే ఏం చెప్పాను, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ వచ్చేసి ఏం చెప్పాను నేను, 1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే కాస్ ఎక్స్. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో మళ్ళీ 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు కాస్ 0 వాల్యూ వచ్చేసి 1 అండి. ఓకే, కాస్ 0 వాల్యూ వచ్చేసి 1. ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0. ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ కూడా 0 వచ్చింది అండ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కూడా 0 వచ్చింది. 2 వాల్యూస్ 0 వచ్చాయి. ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా రాసుకోవాలి. ఏంటి, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఆన్ 0, ఎక్స్, 0, ఎక్స్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఇక్కడ గ్రేటర్ దెన్ అంటున్నాం కదా, అప్పుడు ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది కదా, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, ఎఫ్ ఆఫ్ 0 ఇస్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ విధంగా రాసాను కండిషన్, ఇక్కడ పాయింట్ మనకు 0, ఎక్స్ ఉంది, ఈ 0కి నేను ఎఫ్ అనేది అప్లై చేశాను, అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 అయింది. ఇక్కడ ఇంక్రీజింగ్ అంటున్నాడు, ఇంక్రీజింగ్ అంటున్నప్పుడు ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు తీసుకోవాలి, లెస్ దెన్.
ఇక్కడ డిక్రీజింగ్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ తీసుకోవాలి. ఇక్కడ మర్చిపోకండి. ఇక్కడ నేను ఎక్స్కి నేను ఎఫ్ అప్లై చేశాను, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది, అది డన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకు 0 వచ్చింది, అప్లై చేశాను. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం క్వశ్చన్లో, ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా చేశాను. అండ్ ఇక్కడ చిన్న చేంజ్ రివర్స్ చేశాను. ఇక్కడ రివర్స్ ఈ 0ని ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ దిక్కు, ఈ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ని 0 దిక్కు పంపించేస్తే ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మారింది. ఇక్కడ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మైనస్ సైన్ ఎక్స్ కాస్త అటుకి పట్టుకపోతే ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. అప్పుడు ఇక్కడ మళ్ళీ రివర్స్ చేయండి, సైన్ ఎక్స్ నాటి పట్టుకపోండి, ఎక్స్ నాటి పట్టుకపోతే ఈ గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అయింది. మనం అడిగింది ఇదే కదా, ప్రూవ్ చేయమని. సైన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటే మీరు నోట్ చేసుకోండి. ఇది మీకు లాస్ట్ ఈ పాయింట్ అని రావాలి. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది కాబట్టి ఇది రావాలి. ఇది ఎలా వస్తుంది, మీకు ఎలా గుర్తుంటుందని మీ ఇష్టం అండి, ఎలా గుర్తుంచుకున్నా పర్లేదు. ఓకే, మీరు ఎన్ని చేంజ్ చేసినా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇదే రాయండి, ప్రూఫ్ అడిగిందే. ఓకేనా, మార్క్స్ అనేవి మీకు అలౌట్ చేస్తారు. డన్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షార్ట్లో చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ పాయింట్ ఏ దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ పాయింట్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటుండంటే ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అట ఎట్ ఏ పాయింట్ ఏ మీద. అండ్ డిఫరెన్షియబుల్ అయినప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ కూడా అవుతుంది ఆ పాయింట్ ఏ మీద అని అంటుండ్రు. ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ గివెన్ ఇచ్చింది తీసుకొని, ఇక్కడ చిన్నగానే ఉంటుంది ఆన్సర్, నీట్గా వినండి, కొద్దిగా అర్థం కాదు. ఇప్పుడు గివెన్ వచ్చేసి ఏమి ఇచ్చిండు మనకు, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ పాయింట్ ఏ అన్నాడు. అంటే ఇక్కడ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఒక పాయింట్ మీద అవుతుందంటే దాని ఫార్ములా ఉంది, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది ఎఫ్ అనేది ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుందో అప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి మనం. ఓకేనా, ఈ ఫార్ములా కొద్దిగా ఇంతకుముందు మనం చేసాం కదా, ఏం చేసాం అది ఇంతకుముందు ఇక్కడ చేసాం మనం, ఏంటంటే మీన్ వాల్యూ థియరం. ఓకే 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 మీన్ వాల్యూ థియరం ఫార్ములా అండ్ ఇక్కడ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అయినప్పుడు ఫార్ములా కొద్దిగా సేమ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి కదా ఏ మీద. సో ప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ ఈ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ వాల్యూ గుర్తుంచుకోండి. ఓకేనా, ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఏం లేదు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ, ఇక్కడ ఇది తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ తీసుకోండి అంతే. ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. డన్. ఇక్కడ నీట్గా గుర్తుంచుకోండి, టెన్షన్ పడకండి. డన్. ఇప్పుడు ఇందులో లిమిట్ అప్లై చేయండి బోత్ సైడ్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇటు సైడ్కి లిమిట్ అప్లై చేసినట్లయితే మీరు ఇక్కడ లిమిట్ అప్లై చేస్తారు కదా, బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేశారు. డన్. ఇప్పుడు ఈ లిమిట్ అనేది ప్రతి దానికి అప్లై చేయండి, ప్రతి దానికి ఎక్స్ మైనస్ ఏకి లిమిట్, దీనికి లిమిట్ అప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ ఏకి కూడా లిమిట్ సపరేట్గా అప్లై చేసిన తర్వాత ఇక్కడ గమనించండి మీరు, ఈ లిమిట్ ఎక్స్ మైనస్ ఎక్స్ టు ఏ అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి, ఏ మైనస్ ఏ ఉంటుంది. ఇక్కడ లిమిట్ ఎక్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయలేం కదా. మరి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏలో వచ్చింది సార్ మీకంటే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ లిమిట్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, దాని వాల్యూ ఏముందండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఈక్వేషన్ వన్ ప్రకారం దీని వాల్యూ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ లిమిట్ ఎక్స్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఎఫ్ ఆఫ్ ఏ రాసేసాను. ఓకేనా, ఒకవేళ ఎక్స్ ఉంటే సబ్స్టిట్యూట్ చేసి రాయాలి, ఎక్స్ లేనప్పుడు ఆ లిమిట్ అనేది తీసేయాలి. ఇక డైరెక్ట్ ఇక్కడ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఏని అప్లై చేశాను.
డన్. ఇక్కడ ఏ మైనస్ ఏ అంటే 0 అండి. 0 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే 0. ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కదా, అప్పుడు లిమిట్ ఎక్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ డన్. అప్పుడు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ పాయింట్ ఏ. అర్థమైందా? ఇక్కడ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది అంటే ఈ ఎఫ్ అనేది ఏ మీద కంటిన్యూస్ అవుతుంది అని అర్థం. డన్. ఇప్పుడు ఈ యూనిట్ 3 ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి ఇక్కడితోని పార్ట్ 4 వీడియోతోని కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ నేను యూనిట్ 4 వీడియో చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోస్ అన్నీ, ఈ ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీ గ్రూప్స్లో అప్లోడ్ చేయండి, ఓకేనా? అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి అండ్ జూనియర్స్కి కూడా ఈ నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ఓకే, until then keep watching Study with Ishwar YouTube channel. Thank you.